సో మనతో పాటు మానవత రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మానవత రాయ్ గారు చెప్పండి. నమస్తే అండి భరత్ గారు. చాలా క్రిటిసిజం వస్తుంది. ఒక స్టూడెంట్ గా మీరేం చెప్తారు? అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు లాస్ట్ 4-5 డేస్ గా. వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది, కేసులు కూడా పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్. సరే, ఇప్పుడు అక్కడ వాస్తవాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలవకపోవచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. నిజంగా విద్యార్థులు ఎక్కడ పోరాటం చేయాలండి? ఆ ఐఎంజీ సంస్థకు ఇచ్చినప్పుడు ఈ 400 ఎకరాలను 36-37 సర్వేల్లో 397 ఎకరాలని యువతల పక్క భాగంలో ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు యూనివర్సిటీ భూమి ఏదన్నట్లు ఆ 394 ఎకరాలు నిజంగా విద్యార్థులు పోరాటం ఎక్కడ చేయాలంటే ఆ 394 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. అక్కడ మై హోమ్ విహార్ లాంటి సంస్థలు ఆకాశ హార్మ్యాలు నిర్మించుకునే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇది విద్యార్థి లోకానికి తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఇచ్చారంటున్నారు. తప్పు అది 2013 ముందే అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ అధికారుల అలసత్వం ఎట్లుందంటే అసలు ఇంతవరకు ఆ 2300 ఎకరాల్లో సరే పోగ 1600 ఎకరాలు ఉంటే ఆ యూనివర్సిటీ పేరు మీద టైటిల్ చేయించుకోలేకపోవటం వాళ్ళ యొక్క దౌర్భాగ్యం, యూనివర్సిటీ అధికారుల దౌర్భాగ్యం. కానీ గత రిజిస్ట్రార్ సంతకం పెట్టిండు, అక్కడ ఉన్న నరసింహనారాయణ సంతకం పెట్టిండు. ఇక్కడ తీరా ఏమైందంటే భరత్ గారు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో నుంచి హైకోర్టుకు వెళ్లి కొట్లాడి మంచి లాయర్ను పెట్టుకుని వాదించి ఆ తర్వాత ఆ ప్రైవేటు వ్యక్తికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే సుప్రీంకోర్టుకు వరకు కూడా వెళ్ళింది ప్రభుత్వమే గాని యూనివర్సిటీ అధికారులు కాదు. యూనివర్సిటీ అధికారులు ఈ మధ్య కాలంలో 24 ఏళ్ల కాలంలో ఇది మా భూమి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోలేదు, కనీసం ఆ వంక చూడలేదు. కాబట్టి దీంట్లో యూనివర్సిటీ అధికారుల అవినీతి ఉన్నది. అంటే ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియాకు యూనివర్సిటీ అధికారులు వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకొని వాళ్ళు ఆ యొక్క భూమిని దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలా. ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి అక్కడ ఎట్లాగూ ఆకాశ హారమాల చుట్టుపక్కల ఉన్నాయి. అడవి కూడా ఏంది, అది తుంపకమ్మ, అది పెద్ద పెద్ద చెట్లు కాదు అవి. అక్కడ ఉన్న నెమళ్ళు ఒక 10-20 లేకపోతే 5-6 జింకలు ఉన్నాయి. కానీ అక్కడ జీవ వైవిధ్యానికి కూడా హాని కలుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే వేటగాళ్ళను బారి పడుతున్నాయి. అక్కడ వాళ్ళకి తెలవని విషయం ఏంటంటే అడవి పందులు కూడా కొన్ని ఉన్నాయి. అవి రోడ్ల మీదకి వచ్చేసి కార్ల కింద పడి చనిపోతున్నాయి. కాబట్టి అక్కడ 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని తప్ప ప్రైవేటు వ్యక్తులు కాదు. దీన్ని సంతోషించాల్సింది పోయి ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? 394 ఎకరాలు ఎక్కడైతే ఉందో ఇప్పుడు అది అన్యాక్రాంతమైందో దాని మీద విద్యార్థులంతా పోరాటం చేయాలి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మానవ వనరుల శాఖ ఏం చేస్తుందండి? హ్యూమన్ డెవలప్మెంట్ దాని కింద ఉంటది కదా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. వాళ్ళకి లాయర్లు లేరా, ఏమి లేరా? అసలు ప్రభుత్వం అధికారికంగా బదలాయించిన తర్వాత దాన్ని ఎందుకు కాపాడుకోలేదు? ఇప్పటి వరకు టైటిల్ ఎందుకు తీసుకోలేదు? కాబట్టి ప్రభుత్వమే నిన్న ముఖ్య మంత్రి మండలి మొత్తం కూడా మేమే టైటిల్ చేసి ఇస్తాం, ఆ 1600 ఎకరాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి విద్యార్థులకు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు.